నీయగ కదిలింది కాంగ్రెస్ దళము మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము పేదోడికి చేదోడు గుండె మూడు రంగుల జెండా ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన గూడే అండా మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్లే తుడిచే చేయి సైన్యమౌదాం సిద్ధంగా పలమనేరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్ నడిబొడ్డున పార్టీ కార్యాలయం ఆఫీస్ అని చెప్పని మన రుద్రరాజు గారు అందరూ వచ్చినారు. ఇంకా ఎంతో మంది ఉత్సాహంతో ఇంకా పార్టీ కార్యాలయ ఆఫీస్ లో 1, 2, 3 కాదు 100 రావాలి. యాక్చువల్లీ ఒక కాన్స్టిట్యూన్సీకి 100 పార్టీ కార్యాలయ ఆఫీసులు ఉండరు, ఊరికి ఒకటి ఉండాల యాక్చువల్లీ లెక్క. అందరూ కలిసి కట్టుగా ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఈ రోజు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పక్షంలో కాదు, ఏ పక్షంలో అయినా ఒకరికొకరు పోటాపోటీ ఉంటుంది. యాక్చువల్లీ పోటాపోటీ ఉండాల. ఈ రోజు తిరుపతిలో 5,000 బ్యానర్లు వేసినాను. తిరుపతి మొత్తం మీరు వెళ్ళి చూడొచ్చు. 5,000 బ్యానర్లు. ఇదేదో డబ్బు అహంకారంతో వేసినది కాదు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈ రోజు నేను ర్యాలీగా బయలుదేరితే 100 వాహనాలు నా వెనకాల వస్తాయి. నా పెళ్లి జరిగింది ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో. దానికి సాక్షి వచ్చేసి మన అమర్నాథ్ రెడ్డి అనే మాజీ మంత్రి, ఆయనే వచ్చి ఆశీర్వాదం ఇస్తే నేను పెళ్లి చేసుకున్నాను. అదేవిధంగా నేను 15 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాలేసినాను. దాంట్లో 5 సంవత్సరాలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సదుంలో ఆ దేవస్థానం చూసి ఆ వైభవం చూసి చాలా సంతోషం వేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఏకలవుడు శిష్యులు లాంటి వాడిని నేను. ఎందుకు నేను అంటానంటే ఆయనతో డైరెక్ట్ గా ఆ రోజు వైఎస్ఆర్ జంక్షన్ లో 6 మందే నేనే బాడికి ఇచ్చినాను. ఆ రోజు అన్న పిలిచినాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నారు రాని. కానీ ఒకనొక రోజు తప్పకుండా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన దగ్గర ఒక రోజు ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయ గురువు ఎన్నో నేర్చుకుంటాం. ఇతర పార్టీలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని వచ్చేసిన కొన్ని విషయాలు గొప్ప ఉంటే కంపల్సరీ నేర్చుకుంటాం. నువ్వో రాయినైనా శిల్పి కొండ రూపురేఖలన్నీ మారిపోయినాయి. నువ్వో రాయినైనా శిల్పి కొండ రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఎక్కడ అవశేషణ కొండ బికాస్ ఆఫ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిండే ఒక గొప్ప సంకల్పంతో కొన్ని దేవస్థానాలంతా కూడా బాగుపడినాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. డెవలప్మెంట్ అయింటే డెవలప్మెంట్ అయింది, డెవలప్మెంట్ లేకపోతే డెవలప్మెంట్ కాలేదు. ఇవన్నీ నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సిన రోజులు ఇంకా పైన ఆరంభమవుతాయి. నేను దేనికి భయపడేవాడిని కాదు. ఇదనుకుంటే అదనుకుంటే ఎవరనుకుంటే ఏమో అనేసి కాదు. తప్పకుండా ఇక్కడున్న పార్టీ ఇతర మన వెంకటేగౌడ్ గారు కానీ ప్రతి ఒక్కరు కలిసి మెలిసి గొప్ప వాతావరణం రావాలా. ఒకరినొకరు తిట్టుకునే వాతావరణం గానీ, ఒకరినొకరు అరుచుకునే వాతావరణం గానీ ఈ పలమనేరులో ఇప్పుడు నేను చూడలేదు. ఈ వాతావరణమే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండాల. కాబట్టి సఖ్యతతో గెలిపోవడంలో సహజం. నేను చాలా చిన్నపిల్లని 30 సంవత్సరాలు, నాకు 35 ఏళ్ళు. నాకు నేను వాళ్ళందరి దగ్గర వచ్చేసిన ఒక చిన్నపిల్లడు తర. బట్ కానీ యూత్ రాజకీయాలకు రావాలంటారు. ఎందుకంటారంటే వాళ్ళు ఉడుకు రక్తం ఉంటుంది. ఉడుకు రక్తం అంటే ఏమో ఇదని కాదు, అన్ని చూసేసినాం ఈ లైఫ్ కి. 35 సంవత్సరాలకి 150 రూపాయల స్క్వేర్ ఫీట్ ఇంకా 5,000 రూపాయలు అయింది. ఈ నడిబొడ్లో చూసినాం. ఈ బెంగళూరులోనే ఇంత పెరిగింది లేదు. ఈ వైఎస్ఆర్ జంక్షన్ లో 150 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంటే 5,000 రూపాయలు అయిందే చూసినాం. అంతా నేను ఎందుకు మాట్లాడుతా ఉన్నాను అంటే తప్పకుండా ఈ రోజు అద్భుతమైన ఒక రాజకీయ ప్రస్థానం. ఇంక పైన అందరూ గొప్పగా ఒకరికొకరు నేను గొప్ప నువ్వు గొప్ప అనేదానికంటే వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళు ఉంటుంది. బట్ తప్పకుండా అందరూ కలిసి డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పక్షం ఇంకా నేను చెప్తా ఉండే మాట ఏమంటే ఎంతమంది ఘటానుఘటులు ఉన్నా తప్పకుండా బలమైన పోటీ కాదు, తప్పకుండా వచ్చేసిందన్న మెజార్టీతో గెలిచేంత ఒక ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నాము. అది నిజమైతుంది, మీరందరూ చూడొచ్చు. ఈ రోజు 60-70 బస్సులు ఆల్రెడీ ఫుల్ అయినాయి. ఇంకా 40 బస్సులు ఊర్లో అంతా ఎక్కించుకుంటా ఉన్నారు. దాదాపు 200 బస్సులు పెడదామన్నా నా ఫ్రెండ్లు అందరూ డిస్కషన్ చేసిన, నా టీం అందరితో డిస్కషన్ చేసిన. అరే నేను 5 బస్సులు, నేను 2 బస్సులు, నేను 3 బస్సులు. ఇటు హైదరాబాద్ గాని, ఇటు బెంగళూరు గాని, ఇటు చెన్నై గాని మొత్తం ఎంతమంది 1000 మంది వచ్చినా ఫ్రీగా స్టే చేసుకుని మన పలమనేరులో షూటింగ్లు చేసుకోవచ్చు. ఎందుకు ఈ పాట చెప్తానంటే ఆటోమేటిక్ గా అంగుళ్ళలో బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, పలమనేరు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు చూడండి 60 బస్సులతో వైఎస్ఆర్ జంక్షన్ ఎంత కలగా ఉంది. 10 ఏళ్లలో ఎప్పుడైనా వైఎస్ఆర్ జంక్షన్ 60-70 బస్సులతో కలగా ఉందా? పలమనేరులో ఎప్పుడైనా కానీ ఈ హంగామా ఉందా? పలమనేరులో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ఈ హంగామా వచ్చింది చూసినామా? కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు
అరే నేను పాత 40 ఏళ్ళు ఇంకా ఉన్నానంటే నా వయసు 35 ఏళ్ళు, నేను 45 ఏళ్ళు కూడా పుట్టమంటావా? నాకు 35 ఏళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంత చేసినామంటే సిద్ధరామయ్యకి కథాగానం చేసినాను నేను. 3 రంగుల జెండా పట్టి సాంగ్ మాదే మాదే మాదే, మా చరణ్ అన్న రాసిన సాంగ్ 3 రంగుల జెండా పట్టి సాంగ్ అన్నకిచ్చినది మేము. కొత్తూరు మంజన్నకి 26 సాంగులు ఆయన 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 గెలుపుకు వచ్చేసిందని మేము భాగం పడ్డాం. కాంగ్రెస్ ఎంత చేయమంటారు? కాంగ్రెస్ వచ్చేసిందనా అది బ్లడ్ లో ఎన్నో ఏళ్ళు ఇంకా ఉండేది మా కాంగ్రెస్. కానీ ఇదే జనసేనకి నేను సపోర్ట్ చేసిన. ఏ రోజు నేను కండువాలం వేసుకుని చూసినారో జనసేన కండువాలం చూపించండి. ఏ రోజు నేను వచ్చే జనసేన కండువాలం వేసుకోలేదు. పార్టీలో నేను వచ్చి జాయిన్ కాలేదు. పార్టీకి సపోర్ట్ చేసిన. ఇడీ చిత్తూరు జిల్లాలో ఆ రోజు పార్టీ కార్యాలయం లేకపోతే గుడియాత్తం రోడ్లో నా సొంత బిల్డింగ్ లో ఒక పార్టీ కార్యాలయం ఆఫీస్కి ఇచ్చిన. అందరికి సపోర్ట్ చేసిన. నేను ఎంత సపోర్ట్ చేసినాను అనేది ఆ భగవంతుడికి, ఆ జనసేనలో ఉండే ప్రతి కార్యకర్తలకి తెలుసు. అందుకే నేను ఈరోజు బైరెడ్లపల్లి మండలంలో కళ్యాణ మండపాన్ని నేను బుక్ చేసిన తక్షణమే 25 మంది జన సైనికులు వచ్చి అన్నా అంటే వచ్చి అందరూ సపోర్టర్ గా అన్నా మేము వేరే పార్టీలో పోయిండొచ్చు ఇప్పుడు, కానీ ఇండివిజువల్ గా నువ్వంటే చాలా ఇష్టమని అని చెప్పి అందరూ ఫోన్లు చేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది ఇండివిజువల్ గా తీసుకోవాల్సిన సమయం ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో పార్టీని కాదు, ఇండివిజువల్ గా ఒకటవుదాం, గెలుపొందుదాం. 24 గంటలు ఒక కార్యకర్తలాగా ఉందాం. గెలిచి బెంగళూరు వెళ్ళిపోదాం కాదు, గెలిచి వచ్చేసిందని ఎక్కడికి వెళ్ళిపోదాం కాదు. పాలమనేరులో ఉందాం. బెంగళూరులో ఉండేదేమి, పలమనేరులో లేనిదేమి. ఎందుకు బెంగళూరుని ఈ పలమనేరు బెంగళూరు కంటే గొప్పగా డెవలప్మెంట్ చేయగలదు? అది ఎవరి చేతిలో ఉంటుంది? ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది. ఈ ఎమ్మెల్యే అనే వాళ్ళు ఎవరైనా సరే చూడు, అమరన్న మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చేసిందని ఎన్నికి ఇచ్చినారు చూడు. నల్లగుట్లపల్లిలో ఉండే పుట్లన్నీ ఫ్యాక్టరీలు ఏమైంది, కంపెనీలు అయిపోయినాయి జస్ట్ ఒకసారికి. అట్లా మనుషులు వచ్చేసి ఏం చేయాలంటే తప్పకుండా వచ్చేసి కొంచెం డెవలప్మెంట్ మైండ్ తోటి కొంచెం స్ట్రాంగ్ గా దిగాల్సింది ఉంది. కాబట్టి తప్పకుండా నేను యువకుడిని, తప్పకుండా ఒక పార్టీని గెలిపించినారు, ఇంకో పార్టీని గెలిపించినారు. నేను వచ్చినాను ఈ రోజు నన్ను గెలిపిండి. నేను రైతు బిడ్డని, దానికి సాక్షి నా 4 బోర్లు ఫెయిల్ అయిందే బోర్లే సాక్షి. దానికి సాక్షి ఇక్కడ ఆల్రెడీ ఫారెన్ గడ్డి ఉంది, దానికి సాక్షి. ఈ రోజు నమ్మనాడ గోశాలలో ఆవులను వచ్చేసిన కషాయ మార్కెట్ లో పోస్తా ఉంటే పట్టుకొని వచ్చి కాపాడుకొని 20-30 ఆవులు 40 ఆవులు ఇప్పటికీ ఉన్నాయి. వీటికి తీసుకొస్తా అవుట్లన్నింటినీ నేను ఇదే పొలంనేరులో వచ్చేసి 5 ఏళ్ల ముందు ఆవులు మేపినాను. రైతు బిడ్డని. మా అమ్మ ఈ రోజు మడి నాటే దానికి కూర్చుంటే ఇదే చిత్తూరు డిస్టిక్ లో ఆ అమ్మని మడి నాటే దాంట్లో ఓడిపించే వాళ్ళు ఎవరినో ఉంటే రావచ్చు, పందెం పెట్టుకున్నాం. మా అమ్మ రైతు. ఇదే పుంగునూరులో వచ్చేసిందన బలిజ సామాజిక వర్గం మా అమ్మది. 2000-3000 మంది రిలేషన్స్ ఉన్నారు. నా భార్య బలిజ, నా తమ్ముడి భార్య బలిజ, మా అమ్మ బలిజ సామాజిక వర్గం. ఏదని చెప్పుకుంటాం, అమ్మ కులము బలిజ, నాయనది జంగమ, శివుని కులంలో పుట్టిండేది నాయన. కాబట్టి కులాలు మతాలు ఇంకోటి నా కులమేమిది, జంగమా లేదా బలిజ, ఏది నాది? కులాలు లేవు, మతాలు లేవు, వర్గ విభేదాలు లేవు. అందరూ ఒకటవల, మనమంతా మానవ కులం. ఇక్కడుండే ప్రెస్ మీట్ అందరూ యాయా కులము, నువ్వు రెడ్డా, నువ్వు ఎస్సీనా, ఎస్టీనా, నువ్వు క్రిస్టియనా, ముస్లిమా లేదు. మనమందరూ మానవ కులం. అందరూ ఒక్కటవుదాం. ఈ భారతదేశం 100 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి డెవలప్మెంట్ ని ఈ పొలంనేరులో చేసి చూపిద్దాం తప్పకుండా. ఇవన్నీ మాటలు కాదు, ఇవి రికార్డ్ చేసి పెట్టుకోండి. గెలిస్తే గెలవకపోతే నా పనులు నేను చేసుకుంటా వెళ్తా ఉంటాను. గెలిస్తే ఈ పొలంనేరును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గత 100 సంవత్సరాలు ఇంకా ఎవరెవరైతే డెవలప్మెంట్లు చేసినారో దానికి భిన్నంగా నేను తీసుకొని వస్తాను. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇక్కడ రప్పిస్తాను. అన్ని లొకేషన్స్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ నువ్వోరా నేనే శిల్పి సాంగ్ లో యాక్ట్ చేసింది నేను. బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరేటర్ నేను. ఆ సాంగ్ ది ఆంధ్ర, మన కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరినీ నేను పిలుచుకొని వస్తాను పలమనేరుకి. అందరూ కాళ్ళ మీద పడినా నేను పిలుచుకొని వస్తాను పలమనేరుకి. పలమనేరు అందరూ చూడాలా, ఇక్కడుండే డెవలప్మెంట్స్ తీసుకొని రావాలా. తప్పకుండా నేను మాట్లాడుతాను, గ్రామాల్లో ఉంటాను. నన్ను గెలిపిస్తే 24 గ్రామాల్లో ఉంటాను తప్పకుండా. ఎంతో మందితో వచ్చేయాలి కదా మన ఊరువాడ
ముందుము మా అన్న మీరు కూడా ముందుము. జై బోలో శ్రీశంకరన్న గారికి, జై బోలో శ్రీశంకరన్న గారికి. విద్యార్థికి విలువే లేదు, గిరిజనులు ఆదివాసుల గోస చూడలేము, బీసీ మైనారిటీలకే భరోసా లేదు. పల్లె పల్లె తిరిగి తన ఏళ్ళు పిల్లలను వదిలి మనకై నిలిచిన శంకరుడు. కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా. కానీ చూసేట వాళ్ళం చిన్నపిల్లక మాకు తెలుసు. మేము వచ్చి చిన్నపిల్లక అంటే మా తాతగారు ముత్తాతగారు కాళ్ళు ఇంకా పార్టీ వచ్చిన కాంగ్రెస్ కానీ మేము చేయించింది యావదు ఓడిందండి. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రచారం కూడా మా వచ్చి ప్రచారం కూడా అక్కడ కూడా ప్రచారం చేసినాం. రెండవది వచ్చి చల్లారెడ్డి చేసింది ప్రచారం పోయి అని వస్తాయి. కానీ మేము వచ్చి ఎంతో మంది మేము గెలిపినప్పుడు గెలిపించినాము, మేము గెలిచినాము. మా సర్వీస్ ఏది మేము చేసిన పనులు ఏది అంతా అనేది మేము దగ్గర ముందు అంతా మీకు తెలుసుకుంది. భోజనం పెట్టినప్పుడు మేము పెట్టాను అనుకోకూడదు, మనం అనుకోకూడదు. కానీ సేవ్ చేసాం జిల్లాకి ఇంకా ఇప్పుడు సేవ్ చేస్తా ఉన్నాము. మా తమ్ముడు పక్కన మంజునాథ్ ఉంటే మీకు అందరూ తెలిసిన ఉంటుంది. మా శివశంకరరావు వచ్చి చిన్నప్పటి కథ ఉన్నాడు, జతలో ఉన్నాడు. చాలా మందికి వచ్చి ఆకినేని అన్నం పెట్టాం. కానీ దగ్గరికి వచ్చినట్టు పెట్టారు. వీరికి ఆడ ఎవరు ప్రాబ్లంలో ఉంది, ఎవరు కష్టంలో ఉంది ఎక్కడ అని చెప్పి జనాల్లో చంపిలా. కానీ మీరు అనుకోవచ్చు ఇక వచ్చినట్లే. కానీ దీని వరకు వచ్చిన వాళ్ళంతా ఆకినేని అన్నం పెట్టారు. పెద్దలు చెప్తారు అన్నదానము అతీమోక్షము, దూరదానము భోగితులము, నీలదానము నిరంతరమైన దానము చెప్తారు. అట్లా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనము సహాయం చేయాలి. అప్పటికి ఎన్నో జనాలకి చేసి చూపించినాడు నాకు తెలుసు. కానీ ఈ చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల్లో మనం పూర్తి చేసింది. ఫస్ట్ మన దేశానికి వచ్చి ఇందిరాగాంధీ ఏం తెచ్చా ఎఫెక్ట్ చేసి 66, 33, 99 రకాలుగా తెచ్చినారు. కానీ ఇప్పుడు వచ్చిన తెచ్చినారు వాళ్ళేమో తయారు చెప్పారు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ బంది మనం గెలవల్లా, మనం ముందుకు పోవాలా. మా తమ్ముడు మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి ఇతరుపై ఉండి అంతా మీరు సహాయం చేస్తే గెలిచిన తర్వాత నోట్తో చెప్పాను కాదు, కొన్ని చేసామని చెప్పాలి. కానీ మొదలునే చేస్తామని చెప్తే అధికారంలో సీట్లో కూర్చోవాలా, తర్వాత మన పర్యటన చూపించాలా. ఈ రోజు వచ్చి మా పోరాటంలో మేము మా టైం వచ్చి 16 రోజులు టైం ఉండి మా సిక్కిజన్ 9 రోజుల్లో వచ్చి 32,515 ఓట్లలో వచ్చి అదే ఒక్క నియోజకవర్గంలో మాట్లాడి జనరల్ గెలిచినే కాన్స్టిట్యూషన్ నిర్ణయిస్తున్నా కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ మంచిగా చెప్పి గెలిపిస్తారు, మంచిగా ఓటేస్తారు, కొన్ని పనులు చేస్తా ఉన్నాం, బయట ఉన్నాయి. మీరు తిరుపతి వెళ్ళాలా, మీకు కాలావకాశం లేదు, నాకు పొలంలో మీటింగ్ ఉంది. కానీ మీ అందరూ ఇక పిలిపించి నాకు ఒక మాట మీద అవకాశం అందరికీ ధన్యవాదాలు. మా శివశంకర్ గారికి మీ ఆశీర్వాదంతా ఇచ్చే గెలిపించి మీరు మంచి చేస్తే నా సహాయం కూడా ఇక్కడ ఉంటుంది. నా సహాయము ఉంటుంది. శివశంకర్ గారికి ఉంటే నేను ఇక్కడ వస్తా పోతా ఉంటా. వాయిదా కష్టం పొందుతాడు. నేను మీకు నా చేతిలో మీకు సహాయం చేసి మీరంతా మంచి చేద్దామని ఇక్కడ వచ్చి నాకు మాట మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బస్సుల దగ్గర పోయి బయలుదేరాల్సిందిగా కోరుకుంటున్నాము. అందుకోని ಕಾಲ್ ಮಾಡಬೇಕು ನಮ್ದು ಇದು ಇದೆಯಲ್ಲ ಪ್ರಚಾರ ಅದು